పిన్ని అత్తయ్య మీద అరుస్తున్నారేంటి? అసలు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏమో తెలియదు బాబాయ్, మీరు ఉండండి, నేను చూసొస్తాను. జరుగో. పిన్ని, నిన్ను ఏమైంది? ఎందుకు అత్తయ్యని కొడుతున్నారు? కొట్టడం కాదమ్మీ, ఈ రాక్షసిని చంపేయాలా. ఏమైందో చెప్పకుండా అలా అరుస్తున్నావేంటమ్మా? మనం కూరలేని పాముల్ని అడిగితే కూరలున్న పాములు ఇమ్మని చెప్పింది కౌశికి వదిన వల్ల అత్తయ్య. ఈ రాక్షసి నా కొడుకుని సంపాలని చూసుండాది. నేనే దీన్ని చంపేస్తా. నా భర్తని చంపాలని చూసిన ఈ విన్ని కళ్ళ ముందే పెట్టుకుని కూడా మేము ఆవేశపడకూడదా? చెప్పండి. అక్కయ్య గారు, మీరు నిజంగానే ఎలాంటి పని చేశారా? అడ్డంగా దొరికిపోయాక కూడా ఇంకా ఏం చేశారని అడుగుతున్నారండి మావయ్య. రేయ్, నిజం చెప్పు. నీకు కూరలున్న పాములు ఇవ్వమని చెప్పింది ఎవరు? ఈవిడే అమ్మా. బంగారు గాజులిచ్చి విషపాములు ఇవ్వమని చెప్పింది. ఏదో డబ్బు కకృతిపడి తప్పు చేశానమ్మా, క్షమించండమ్మా. రేయ్, ఇక్కడి నుంచి పో. ఇంకొకసారి ఇలా చేస్తే వెతుక్కుంటూ వచ్చి పోలీసులకు పట్టిస్తా. వద్దు బాబు. నా తమ్ముణ్ణి చంపాలని చూస్తారా? అసలు మనిషేనా మీరు? మీకు మనసుందా? మాట్లాడండి, 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 మాట్లాడండి. ఈ కుటుంబం మీకు ఏ అన్యాయం చేసిందని ఈ ఇంటి బిడ్డని చంపాలని చూశారు? చెప్పండి అత్తయ్య, చెప్పండి. అక్క, ఆగక్క. ఎందుకు యువరాజుని చంపాలనుకున్నారు అత్తయ్య? మీరు ఏం చేసినా ఈ కుటుంబం మీరు కూడా మాలో ఒకరిగానే చూశాం కదా. అయినా కూడా ఎందుకు ఇలా చేశారు? తప్పైపోయింది కౌశికి. ఏదో ఆవేశంలో చేశాను కానీ యువరాజుని చంపాలనుకోలేదు. పాములతో భయపెడదాం అనుకున్నాను, అంతే. అయినా ఎవరికేం కాలేదు కదా, అందరూ బానే ఉన్నారు కదా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలి ఈ ఒక్కసారికి క్షమించు. ఎవరికి ఏమీ కాలేదా? ఏదైనా జరిగుంటే? యువరాజ్, కేదార్ ఇద్దరు ప్రమాదంలో పడ్డారు. మీరు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను, కానీ ఇలా నా కుటుంబంలో మనుషుల ప్రాణాలు తీస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. మీరు ఇంకొక నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, వెళ్ళండి. కౌశికి, నేను చెప్పేది. మెడ పట్టుకుని బయటికి గెంటించుకునేంత వరకు తెచ్చుకోకండి. మీ మొహం కూడా మాకు ఇంకెప్పుడు చూపించకండి. అమ్మి నిషి, పోయి అమ్మి బ్యాగ్ తెచ్చి బయటపడి. నన్ను క్షమించు కౌశికి, తప్పైపోయింది. కావాలని చేయలేదు. నిజంగానే బెదిరిద్దాం అనుకున్నా, చంపాలనే ఆలోచన లేదు. నన్ను క్షమించు కౌశికి. పిన్ని గారు, ఏంటిది? లెగండి. అమ్మా కౌశికి, పెద్దావిడ తప్పు చేశానని ఒప్పుకుంటుంది. పైగా కాళ్ళ మీద కూడా పడింది. ఈ ఒక్కసారికి విడిచిపెట్టేసే. ఏంటి మావయ్య మీరంటుంది? ఆవిడ యువరాజ్ ప్రాణాలు తీయాలని చూసింది. అవును నిషి, కానీ తను మన కుటుంబంలో ఒకరు కదా. పాపం కౌశికి, సురేష్ కూడా ఇంట్లో లేడు. సురేష్ వచ్చాక మాట్లాడి పంపించేద్దాం. సరేనా?
వదిన ఒప్పుకున్నట్టే మావయ్య గారు. పిన్ని గారు, ఇవాల్టి నుంచి మీ వల్ల ఈ ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా ఇంకొదినైతే ఎవ్వరి మాట వినరు. చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తాను? నిజంగా ఇక నుంచి బుద్ధిగా ఉంటా. ఉంటావు. నన్ను క్షమించు కౌశికి. అందరూ పిచ్చ కోపంలో ఉన్నారు. సైలెంట్ గా లోపలికి వెళ్ళండి అత్తయ్య. వైజయంతి, నువ్వు కొట్టిన దెబ్బ మానిపోతుంది, కానీ నేను కొట్టబోయే దెబ్బ మాత్రం నీకు చాలా రోజులు గుర్తుంటుంది. అప్పటిదాకా మీరు ఎంత ఎగురుతారో ఎగరండి, ఎంత ఆడతారో ఆడండి, ఎంత ప్రేమలు పంచుకుంటారో పంచుకోండి. ఓరి పాపిస్టోలరా, లేక ఇంట్లో తాగడానికి ఒక్కరోజు పర్మిషన్ దొరికింది. సంతోషంగా మనస్ఫూర్తిగా మందేద్దాం అనుకుంటే ఆ ఆనందం కూడా లేకుండా చేశారు కదరా. ఏంటి కళ్ళ ముందు మందు పెట్టుకొని ఇలా సైలెంట్ గా ఉండాలంటే కష్టంగా ఉంది. పార్టీ స్టార్ట్ చేద్దామని చెప్పే. సిగ్గులేదు? ఇంత గొడవయ్యాక కూడా మళ్ళీ తాగుతా అంటున్నావు. తాగకపోతే చేస్తావా? అవునే, చేస్తా. సచ్చినోడా. అత ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు? అన్నయ్య, నువ్విందాక నుంచి మందు కోసం కాచిని అడుక్కోవడం అత్తయ్య గారు చూస్తూనే ఉన్నారు. ఆ, మీరు గొడవ జరిగిన మూడ్లో ఉన్నారు కదా అత్తయ్య. మీరు అదే ఎమోషన్ కంటిన్యూ చేయొచ్చు కదా. నాతో మీకేం పని అత్తయ్య? గండు పిల్లి మాదిరి పక్కన కూర్చొని సైగ చేసి సస్తా ఉంటే చూడకుండా ఎట్లా ఉంటా? చూడు, నీకు అలాగే కావాలి. ఈ ఆదిలక్ష్మి వల్ల అంతా స్పాయిల్ అయింది. ఛే! బంగారు గాజులిచ్చి విషపాములు ఇవ్వమని చెప్పింది. అసలేంటమ్మా కౌశికి ఇది? మీ అత్త పావుల్ని తీసుకురావడం ఏంటి? యువరాజ్ని చంపాలనుకోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అది ఇంట్లో అందరినీ భయపెట్టడానికి పాముల్ని తీసుకొచ్చాను. ఎవరిని చంపే ఉద్దేశం నాకు లేదు అని అంటున్నారు బాబాయ్. ఉన్నట్టుండి భర్త చనిపోయాడు, కూతురు జైలుకెళ్ళిపోయింది. ఇక సురేష్ గురించి తెలిసిందే కదా. ముందు నుంచి కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు. సడన్గా మన ఇంట్లో మనందరం హ్యాపీగా ఉండడం చూసి కోపంలో ఎలా చేసుంటుందన్నయ్య.